ప్రస్తుతం మనకు కలిగిన ఈ కొద్దిపాటి సమయమందు దేవుడు మన నిమిత్తము ఏమి తీసుకొని వచ్చాడు అన్న అంశం మీద ఒక 2-3 వచనాలను ఆధారం చేసుకొని కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువు మన కొరకు కొన్ని చూశాము. ఆ పనులు ఆయన మాత్రమే చేయగలిగినవి. ఆ పనులు ఈ లోకంలో దొరికేవి కావు. కాబట్టి ఆయనను మనం స్తుతించాలి. అలాగునే దేవుడు మన కొరకు కొన్ని తీసుకుని వచ్చాడండి. ఆయన మన కొరకు ఏమి తెచ్చాడు, ఆయన మన కొరకు ఏమి సంసిద్ధపరిచాడు అన్న అంశం మీద మన ఆలోచనను కేంద్రీకరించడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన మనకు తెచ్చిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో మనం ముందుకు కొనసాగింపబడదాం. నాతో పాటు పరిశుద్ధ గ్రంథములు నూతన నిబంధన మనం తెరుద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దామండి. 10వ వచనము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జన్మించే ఆ సమయమున జరుగుతూ ఉండిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం కదా. దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని చూస్తున్నాము. 9వ వచనంలో భయపడుతూ ఉన్నారు. భయం ఉంది మానవుని యొక్క జీవితంలో. అనేకమైన పరిస్థితుల గురించి భయపడుతూ ఉంటాము. అనేకమైన సందర్భాల్లో మనకు భయం వస్తూ ఉంటది. కొన్ని సంఘటనలు చూసినప్పుడు మానవుని యొక్క హృదయాంతరంగములో భయం అనేది ఉంటూ ఉంటది. మనం వెలుపలకి గంభీరంగా, ధైర్యంగా, నవ్వుతూ కనిపించినను కూడా హృదయాంతరంగములో మానవుని యొక్క జీవితంలో ఏదో విషయం కొరకు భయపడుతూనే ఉంటాడు. భయం లేకుండా ఏ ఒక్క మానవుడు జీవించలేడు. మన జీవితాల్లో కొన్ని భౌతికమైన భయాలు ఉంటూ ఉంటాయి. కొన్ని హృదయాంతరంగంలోనే భయపడుతూ ఉంటాము. ఎప్పుడైతే దేవుడు మనకిస్తూ ఉండిన ఆ ఆలోచన జ్ఞానం ఏంటంటే, మానవుడు మొట్టమొదటి మానవుడి నుంచి భయపడతానే వస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు భయం లేని వ్యక్తి లేడు. ఆదాం చేసిన అతిక్రమం బట్టి ఆయన అక్కడి నుంచి భయం అనేది ఆరంభిస్తూ కొనసాగింపబడుతూ ఉన్నది. ప్రస్తుతానికి మనందరికీ కూడా అనేకమైన పరిస్థితులు బట్టి మనం కూడా భయపడుతూ ఉంటాము. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ 10వ వచనంలో భయపడకుడి అన్న మాట దేవుని దగ్గర నుంచి పంపబడుతూ ఉన్న మాట. క్రైస్తవుడు భయపడిన అవసరం లేదంట. దేవుని నమ్ముకున్న బిడ్డ భయపడిన అవసరంలా. అది ఆత్మీయమైన భయమైనా భౌతికమైనదైనా కూడా. ఎందుకు అంటే బలపరిచేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు, మనల్ని యాత్రలో సహాయం చేసే దేవుడు మనకున్నాడు. ఆయన ఉన్న సమయంలో మీకు భయం వద్దు, నేనున్న సమయం మీకు భయం అవసరం లేదు అని దేవుడు అంటున్నాడు. ఈ దూత కూడా మీరు భయపడొద్దు అని మాటిస్తూ ఉంది కదా. ఎవరికి ఎందుకని భయపడకూడదు? ఎవరు ఈ భయపడొద్దు అని మాటిస్తూ ఉండిన వ్యక్తి ఎవరు అనగా దేవుని యొక్క దూత, దేవుడు పంపించిన వర్తమానికుడు. దేవుని దగ్గర నుంచి అందుకోబడ్డ ఒక నిబ్బరముతో కూడుకున్న పిలుపు, ఒక మాటను మనం చూస్తున్నాం, భయపడవద్దు అని. మన జీవితాల్లో కూడా అనేకమైన పరిస్థితుల్లో ఇటువంటి భయం, ఆందోళన మన హృదయాంతరంగంలోనికి వస్తూ ఉంటది కదా. మనము పరిస్థితుల్ని చిన్న చిన్న విషయాలను బట్టి భయపడేవారుగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, దేనికి భయపడాలి అంటే నీ ఆత్మ నశించిపోతుందేమో అన్న భయం ఉండాలంటున్నాడు వ్యక్తికి, మానవునికి. దేవుడు అనేది ఒకే ఒక విషయం గురించి మీరు భయపడండి, అన్ని విషయాలు అవసరం లేదన్నాడు. ఏంటిది అంటే అగ్నిగుండంలో మీ ఆత్మ నశించిపోకుండా ఉండునట్లు మీరు భయపడండి. ఇంకొకటి, మీరు మీ కుటుంబీకులు ఎవరు తప్పిపోకుండా ఉండునట్లు మీరు భయపడను అంటున్నాడు. దాని నిమిత్తం భయపడాలి, బాధ ఉండాలి, చింత ఉండాలి, ప్రయాసం ఉండాలి మన జీవితంలో. కనుక ఉదయకాల సమయమున మనం భయం తీసేవారుగా ఉండాలి. ఎందుకు నేను భయం తీసేవారుగా ఉండాలి? ఈ భయపడకు అన్న వర్తమానం ఎవరికి వచ్చిందంట? ప్రజలందరికి వచ్చిందంట. ఒక్కళ్ళకి కాదు, గుంపుకు కాదు, సమూహానికి కాదు, ఏదో కుటుంబానికి సంబంధించిన పిలుపు కాదు.
నిబ్బరంతో ఇస్తూ ఉండిన వాగ్దానం కాదు, కానీ ప్రజలందరికీ అందులో హెచ్చు తగ్గులు లేవు, ఎటువంటి భేదాలకు పోవటం లేదు. ఆయన సమానంగా ఇస్తున్నాడు, ఈక్వల్ గా ఇస్తున్నాడు. పిలుపు, ఆహ్వానము, వాగ్దానము ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క మానవుడికి, భూమి మీద ఉన్నవాడికి. ఆ వాగ్దానం ఏమిటి అంటే సంతోషకరమైన వాగ్దానం అంట. ఏదది? ఆనందకరమైన వాగ్దానము, నెమ్మదికరమైన వాగ్దానము. ఇదే సువర్తమానము, దేవుని యొక్క వాక్కు. ఈ దినమున ఈ వాక్కు ద్వారానే మన భయం పోయిందండి. ఒకప్పుడు నిరీక్షణ లేని జీవితము, ఎదురుచూపు లేని జీవితము, విశ్వాసం లేని జీవితము, దేవునికి దూరమైన జీవితము. ఆ సమయంలో భయము, ఆందోళన, చింత, వ్యాధి అన్ని ఉంటాయి. కానీ ప్రభువుని తెలుసుకున్నాక, ఆయన సువర్తమానము మన హృదయాంతరంగంలోనికి ప్రచురింపబడ్డ తర్వాత, ప్రభువును క్రీస్తు నిజ రక్షకుడిగా స్వీకరించిన తర్వాత భయం పోయి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. భయం పోయి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. భయం పోయి ఏమొచ్చింది? నెమ్మది వచ్చిందంట కదా. ఈ దినమున మనము ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకయ్యా అంటే, నేను నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను నీకోసం కొన్ని పంపించా కదా, అందుని బట్టి ధైర్యంగా. ఏం పంపించావు ప్రభా? 10వ వచనంలో సువర్తమానం పంపించాడంట. దేవుని యొక్క వాక్యం పంపించాడు. దేవుని యొక్క వాక్కును మన నిమిత్తం పంపించి ఉన్నాడు దేవుడు. ఎందుకు ధ్యానం చేయాలి? ప్రతిరోజు ఎందుకు ధ్యానం చేయాలి? ప్రతిరోజు ఎందుకు చదవాలి వాక్యాన్ని అంటే, ఆయన అంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉండాలి కాబట్టి, నువ్వు సమాధానంతో ఉండాలి, నువ్వు నెమ్మదితో ఉండాలి, నీ జీవితంలో భయం రాకూడదు, ధైర్యంగా ఉండాలంటే ఏం కావాలయ్యా? ఈ వర్తమానం నీ హృదయంలో దాచిపెట్టుకో అని మాట్లాడుతూ ఉన్నాడండి. 10వ వచనం, 9వ వచనం మనం చూస్తూ ఉన్నాము. ఆయన గొర్రెల కాపరితో ఆయన మాట్లాడుతూ ఇస్తూ ఉండిన గొప్ప మాట. ఈ దినమున ప్రభు మన ఉదయకాల సమయమున మనందరికీ నీకు నాకు ఇస్తూ ఉండిన వాగ్దానము మాట ఏమిటనగా, నేను నీ కొరకు కొన్ని తీసుకొని వచ్చాను. అదేంటయ్యా అంటే, సువార్తను తీసుకొచ్చాను. ఈ వార్త ఇది కరమైనది, సంతోషకరమైనది, నెమ్మదికరమైన వర్తమానము నేను మీ కొరకు తెచ్చాను. కాబట్టి నువ్వు భయపడవద్దు. భయం, దిగులు, చింత, వేదన వచ్చిన సమయమున దేవుని మీద ఆధారపడు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి. రెండవది మనం చూద్దాము, ప్రార్థనల ముందు కొనసాగింపబడే మునుపు 2వ అంశము, లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనము మనం చూద్దాము. 15వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తూ ఉన్నాము. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా వీరికి కట్టి, వీని చేతినికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొరువిన దూడను తెచ్చి మనము తిని సంతోషపడుదుము. మనము తిని సంతోషపడుదుము. ఇందాకేం చూసాము? సువర్తమానం ఆ హృదయాంతరంగం తెచ్చినోత్సవం, అది సంతోషకరమైన సువర్తమానం, నెమ్మదికరమైనది, శాంతికరమైనది. ఇక్కడ కూడా మనం చూస్తే 2వ అంశముగా, దేవుడు మన కొరకు ఏమి ఇచ్చాడయ్యా, ఏం తెచ్చాడయ్యా అని ఆలోచించినట్లయితే 15వ అధ్యాయంలో మనము తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం. తన తండ్రికి ఆ కుమారుడి పట్ల కలిగిన ప్రేమను మనం చూస్తాం. 22వ వచనంలో ఆ తండ్రి దగ్గరకు మరలా తిరిగి ఆ కుమారుడు చేరుకున్న సమయమున ఆ తండ్రి చేయొచ్చు ఉండిన పని ఏమిటయ్యా? అయితే తండ్రి తన దాసులను చూచి ఏం తెమ్మంటున్నాడు? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి. ఏం కావాలంట? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి. ఎందుకని ప్రశస్త వస్త్రం? ఒక విధంగా ఆ వాడుక భాషలో మంచి వస్త్రాలు, కొత్త దుస్తులు తీసుకొని వచ్చారంట. ఎందుకని తీసుకురమ్మన్నాడు? ఆ కొడుకు, ఆ తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడంట? జారిపోయిన స్థితిలో ఉన్నాడు, దెబ్బలు తిన్న స్థితిలో ఉన్నాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. అనేక మంది త్రోసివేశారు, మోసపరిచారు, మోసగించారు, ఆయన్ని అపహాస్యానికి గురి చేశారు. అనేక మంది చేత మోసపోయిన జీవితంలో నుండి, దూరమైపోయి ఉన్న జీవితంలో నుండి తండ్రి సన్నిధికి, దేవుని ప్రేమకు, దేవుని యొక్క సహాయత నుంచి, ఆయన చేతి నుంచి పారిపోయి మరలా ఎటువంటి స్థితిలో తిరిగి వస్తున్నాడు? వెళ్ళేటప్పుడు ధైర్యం ఉంది, ఎంతో
మనోనిబ్బరంతో అన్నాడు, నాకు ఆస్తి ఉంది, ధనం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను బ్రతకగలను అనుకుని విశ్వాసం ధైర్యం తెలిపాడు. తర్వాత ఏం మొదలైంది ఆయన హృదయాంతరంగంలో? భయము మొదలైందంట. భయము మొదలైంది. భయం మొదలైంది. ఎవరు గుర్తొచ్చారు? మరలా తండ్రి గుర్తొచ్చాడు. ఈ దినమున మనము కూడా మన హృదయాంతరంగంలో భయముతో ఉన్నట్లయితే, భీతితో ఉన్నట్లయితే, చింతతో ఉన్నట్లయితే ఎవరు గుర్తు రావాలి? యెహోవా తండ్రి గుర్తు రావాలా? యేసుక్రీస్తు ప్రభు గుర్తు రావాలి. ఇక్కడ కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్న కుమారుడు ఉండిన పరిస్థితుల్లో, ఆపదైన పరిస్థితుల్లో ఎవరు గుర్తొచ్చారంట? తండ్రి దగ్గర చాలా మంది పనోళ్ళు ఉన్నారు కదా, కనీసం వాళ్ళకు ఓ పనోడుగా ఇటు ఉంటాను అన్న స్థితిలోనికి ఎవరొచ్చారు? స్వాస్యము కలిగిన పుత్రుడు ఆలోచిస్తూ ఉన్నాడంట. స్వాస్యంగా అంత అధికారం కలిగిన కుమారుడు యొక్క స్థితి ఎంతగా దిగజారుతూ ఉందో మనకు కనిపిస్తూ ఉన్నదండి. 22వ వచనంలో కూడా ఆయనకు ప్రశస్తమైన వస్త్రాలు, నూతనమైన వస్త్రాలు, ఎంతో అమూల్యమైన విలువైనవి తీసుకొస్తూ ఉన్నాడు. అనగా ఆ కుమారుడు యొక్క పరిస్థితి కనీసము చూడటానికి కూడా ఏమాత్రము ఇష్టపూర్వకంగా లేదు. ఆ తండ్రి ఎప్పుడు ఆయన అట్లా చూడలేదు. ఈ దినమును మనం ఆలోచించినట్లయితే ఆ తండ్రి తన కుమారుణ్ణి ఆ విధంగా చూచుట ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంట? నూతనమైన వస్త్రముల చేత ఆయనను అలంకరిస్తూ ఉన్నాడంట. నూతనమైన వస్త్రాలు తీసుకుని వచ్చాడు. ఏదైతే పోయిందో, అధికారం పోయింది కదా, వద్దనుకొని త్రోసివేసి తృణీకరించి పారిపోయాడు కదా, విడిచిపెట్టి విడనాడు అన్నిటిని దూరపరుచుకుని వెళ్ళిపోయాడు కదా. మరలా ఆ తండ్రి ఆయనను మరలా తన గృహంలోనికి చేర్చుకుంటూ అధికారముతో చేర్చుకుంటూ ఉన్నాడు. ఒక విలువైనవి ఉంగరము పెడుతూ ఉన్నాడు. తప్పిపోయిన వ్యక్తికి ఆ తండ్రి తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడండి. ఈ దినమును కూడా మనము కూడా దేవుని యొక్క మార్గాల నుంచి, దేవుడు అంటే ఎవరు, ఆయన ప్రేమ ఏంటి, ఆ సహవాసం ఏమిటి, ఆయన యొక్క త్యాగం ఏమిటి అన్న గ్రహింపాల్సిన లేకుండా కనుకప్పుడు మనం దూరం అయిపోయి ఉంటాము. మరలా దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నది, నేను మిమ్మలను ఐక్యపరుస్తానని మాటిస్తూ ఉన్నాడు. ఆయన మరలా మనల్ని ఆయన చెంతకు చేర్చుకోవటానికే కదా ఆయన దూత చేత కాపురుతో అన్నాడు, మహా సంతోషకరమైన శుభవర్తమానం, లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఈ దినం నా ప్రభువు మన హృదయాల్లో కూడా జన్మించాడు. మన అంతరంగం వెలిగించాడు. తన వాక్కు చేత నింపాడు. తన యొక్క కనికరము చేత, కృప చేత, దయచేత, వాత్సల్యత కనపరుస్తూ మనల్ని ఆయన తన రాజ్యములోనికి తీసుకెళ్తాక ఇష్టపడుతున్నాడు. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చిన సమయమున నూతన ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశారు, ఉంగరం దొరిగారు, చెప్పులు దొరుకుతూ ఉన్నారు కదా, అలాగున్నే ప్రభు మనల్ని ఆయన సన్నిధిలోని చేర్చుకోవటానికి ఈ కుమారుడు మళ్ళా తండ్రి దగ్గర చేర్చబట్టానికి ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. నీవు రాజుగా దేవుడు నింపబడుతూ ఉన్న సమయమున కూడా, ఆయన రాజ్య పరిపాలన చేయబోయే సమయమున కూడా ఆయన తన పిల్లల పట్ల, మన పట్ల ఎంతో మక్కువగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన రారాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనను కూడా మన మీద తన కృప చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఉంగరం తొడుగుతున్నాడు, చెప్పులు ధరింపజేశాడు. మరి ముఖ్యంగా క్రొవ్విన దూడను తెచ్చి బలి జరుగుతూ ఉన్నది, వధించుడి అన్నాడు కదా. బలి జరుగుతున్నది. ఎందుకు బలి అవసరమా? అవసరమే. మరి మళ్ళా రిస్టోరేషన్ అంటారు కదా, మళ్ళా తిరిగి చేర్చుబట్ట. మనం తప్పిపోయినప్పుడు మరలా క్రీస్తులో, దేవునిలో, ఆయన కుటుంబంలో ఉచితంగా చేర్చబడాల. దేవుని దగ్గరికి, తండ్రి దగ్గర మనం ఉచితంగా రాలా. దాని వెనకాల కూడా ఒక గొప్ప బలి ఉన్నది. ఇక్కడ చూస్తే తన తండ్రి కుమారుడికి ఉంగరాన్ని ధరింపజేస్తున్నాడు, అనగా ఆయన అధికారాన్ని మరలా పోయిన స్థితిని ఇస్తూ ఉన్నాడు. మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఉంగరం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు మనం పోగొట్టుకున్న ఆ స్థానమును, ఆ స్థితిని, ఆ హోదాను, దేవుని యొక్క పిల్లలు అనబడుట ఆ పిలుపుకునకు మనల్ని స్థిరపరచాలని ఆ ప్రభు కూడా ఆ శిలువలో
ఈయన నూతనమైన వస్త్రములు ధరించుకుంటున్నారు కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రి కుమారుడికి నూతన వస్త్రాలు ధరింపజేస్తున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు. మన ప్రభు మనల్ని మరలా ఆయనలో చేర్చడానికి ఆయన ఏం చేశాడే అని మనం ఆలోచించినట్లయితే తన వస్త్రములు చింపబడ్డాయి, ఆయన వస్త్రములు చీట్లు వేసుకున్నారు, ఆయన గేలి చేశారు. ఇక తప్పిపోయిన కుమారుడు చెప్పులు తొలగింపు చేస్తున్నారు. ప్రభువుకి చెప్పులు కాదు కదా, ఆ అరికాల్లో ఒక మేకులను దగ్గొడుతూ ఉన్నారండి. ఆయన చేతికి ఉంగరాన్ని మనం చూస్తూ ఉన్నాము, ఆయన చేతుల్లో కూడా బ్రేకులను చూస్తున్నాము. తప్పిపోయిన ఉంగరం పెట్టి అలంకరించారు. ఆయన కోవిన దూడను తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి వధింపజేస్తూ ఉన్నాడు, బలిస్తూ ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభు మన తండ్రి మనల్ని చేర్చుకోవటానికి ఏం చేశాడు అంటే తన ఒక్కగానొక్క ప్రియమైన కుమారుణ్ణి ఆ శిలువలో ఆయన బలిస్తూ ఉన్న విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకింత ప్రేమ, ఎందుకింత త్యాగము, ఎందుకింత మనం అంటే ఆయనకి అంత ఇష్టం అంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంతే, ఇంకా గొప్ప కారణాలు లేవు. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు, ఆయన మన ప్రియ కుమారుడు కుమార్తెలుగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన్ని స్తుతించాలి, నిత్యము ఆయన్ని గణపరచాలి. ఇదే వచనము, మనము తిని సంతోషపడుదుము. అలా మనము ఆయన బలి అర్పణ చేత మన ఆత్మ శుద్ధీకరించుకుని ఆయనతో ఐక్యపరచబడ్డ సమయం ఏముంది? సంతోషం ఉంది, సంతోషం. ఇందాక కూడా మనం చూసాం కదా, ఆ దేవదూత గొర్రెల కాపురతో ఏం చెబుతూ ఉంది? సంతోషకరమైన శుభవర్తమానం. ఇక్కడ మరలా కుమారుడు చేర్చబడ్డ సమయమున ఆయనలో మరలా సంతోషం. ఈ దినం మనకు అర్థమైంది ఏంటంటే మనం సంతోషంగా ఉండటం దేవునికి ఇష్టం. అది నువ్వు దుఃఖపడుతుంది దేవునికి ఇష్టం లేదు, భయపడుతుంది దేవునికి ఇష్టం లేదు, భయపడుతుంది దేవునికి ఇష్టం లేదు. మనం 2 అంశాలు చూస్తూ వస్తూ ఉన్నాం, సమయం అవుతుంది, నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఒక ఏం సిద్ధపాటు చేశాడంట, ఏం తెచ్చాడు? సంతోషకరమైన శుభవర్తమానం తెచ్చాడండి. రెండవది మన కొరకు మన కొరకు ఏం తెచ్చాడయ్యా అంటే ప్రశస్తమైన వస్త్రములు, వస్త్రముల చేత. ఏమిటి వస్త్రాలు? ఏమిటి వస్త్రాలు? ఆత్మీయంగా చూస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. ఏమిటి వస్త్రం? నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, దయా గుణము కదా, ఇవన్నీ వస్త్రాలు. ఆయన గుణములు చేత మనము అలంకరింపబడాలి. ఆయన మనల్ని ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, నీతిమంతులుగా, ప్రేమ కలిగిన వారిగా. ఇవన్నిటినీ మనము నా ప్రియ కుమారుడు వీటి చేత అలంకరింపబడాలి, వీటి చేత తన జీవితం నింపబడాలి. అప్పుడు దేవునికి సంతోషం అంటున్నాడు, అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఆయన చేసిన రక్షణ బట్టి ఆయన సంతోషించాడు, సంతోషం. అలాగున్నే తన ప్రియ కుమారులు యొక్క జీవితం బట్టి కూడా ఆయన ఈ దినం సంతోషపడటానికి ఇష్టపడుతూ ఉండిన దేవుడు మనకున్నాడండి. మూడవది చూద్దామా? ఇదే అధ్యాయంలో చూద్దాము, 15వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూద్దామండి. 23, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఏంటంట? తండ్రి ఏమంటున్నాడు? తండ్రి తప్పిపోయి మరలా దొరికాడు. తప్పిపోయిన స్థితిలో నుంచి మరలా దొరికినప్పుడు దేవునికి సంతోషం అంటండి. ఒక విందు చేస్తూ ఉన్నాడంట, అవునా? కావున అప్పుడు 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాయిద్యములు నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవేమని అడగగా ఆ అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను. ఏముందంటే కొంత ఆపద ఉంది, భయము ఉన్నది, భీతి ఉన్నది, ఆందోళన ఉన్నది, అపజయం ఉన్నది, నిరుత్సాహంతో, నిస్పృహతో.
చిన్న కుమారుడు ఆ స్థితిలో ఉండే పారిపోతే మరలా తిరిగి వచ్చిన సమయమున ఎలాగొచ్చాడంటే 27వ వచనం, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. మనము మరలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా మనల్ని ఆయన సంతకు చేర్చుకోవాలని, మరలా మనం ఆయనతో సాంగత్యంలో ఉండటానికి, సంతోషం మన జీవితంలో ఇవ్వటానికి, నెమ్మది సమాధానం మన జీవితంలో ఇవ్వటానికి ఈ తండ్రి ఏం చేశాడు? ఒక కొవ్విన దూడను బలిగా ఇస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఆయనతో ఐక్యపరుచుకోవటానికి, మనం నిత్యము ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవటానికి, శాశ్వతమైన రాజ్యంలో మనకు స్థానము, యోగ్యత, అర్హత ఇవ్వటానికి తన ఒక్కగానొక ప్రియ కుమారుని ఆ సెలవులో వధిస్తూ ఉన్నాడండి. ఈ దినము మనం ఎందుకు ప్రార్థించాలి, ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి? ఎందుకు అంటే ఆ ప్రభువు మన జీవితంలో రక్షణ దయచేశాడు. సంతోషకరమైన, శుభప్రదమైన వర్తమానం పంపించి ఆయన మనసు మనకు తెలియపరిచాడు. రెండవది మనం ఆలోచిస్తే ప్రశస్తమైన వస్త్రముల చేత మన జీవితాన్ని అలంకరించాడు. అది అమూల్యమైనవి, బయట దొరికేటి కాదు, బయట మనం పొందుకునేవి అసలు కాదు, మన శక్తిని బట్టి సంపాదించుకునేవి కావు. ప్రశస్తమైన ఆ వస్త్రములు మనం తొడిగింపబడాలి, అలంకరింపబడాలి అంటే మార్గం ఒకటే, ఆ ప్రభు ఒక్కడే మార్గం. ఆయన దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోగలం. అవి ఆత్మీయమైన వస్త్రాలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఆయన ఏమి ఇచ్చాడయ్యా అని మనం చూసినట్లయితే, ఇక్కడ వధిస్తూ ఉన్నాడు కదా, గొప్ప విందు ఇస్తూ ఉన్నాడండి. విందునిస్తూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నాడు. ఈ దినమున తండ్రి కూడా మన గురించి అంతే సంతోషిస్తున్నాడంట. పరలోకపు తండ్రి మన గురించి అంతే ఆనందపడుతున్నాడు. ఆయన కూడా గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం ఉంది. ఆ దినమున సంఘం ఎత్తబడిపోతూ ఉంది. పెండ్లి కుమారుడు మధ్యాకాశంలో జరగబోయే ఆ విందులో మనందరం నిలవబడబోతూ ఉన్నాం. దేవుడు మనకి ఇస్తూ ఉండిన ఆధిక్యత, ఇంపార్టెన్స్ ఎంతో ఘనమైనది. అంతతో మనం వదిలేశాడా? లేదంట. చూద్దాము, చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం తెరుద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం నేను చూస్తూ ఉన్నాను. మొదటి నుంచి చూద్దాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఏమన్నాడండి? మీరు నాలో నిలిచి ఉంటే మరి ఎక్కువగా ఫలించాలి. ఎలాగంట? ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని. ఫలించు ప్రతి తీగ. ఆయన ఏం చేశాడయ్యా అంటే మన నిమిత్తం విందు సిద్ధపాటు చేశాడు. ఏమిటి ఆ విందు? ఆ విందులో పునరుద్ధానంలో ప్రతి ఆనందం ప్రతి ఆదివారం విందులో పాల్పంపులు పొందుతున్నా ఆయన శరీరము, ఆయన రక్తంలో బల్లలో చేవేస్తూ ఉన్నాం కదా. అది ఆయన మన కొరకు నియమించిన జ్ఞాపకార్థం. ఆయన గుర్తు చేసుకుంటున్నాం, ఆయన స్మరిస్తూ ఉన్నామండి. ఆయన ఇచ్చిన క్రమం, ఆయన ఇచ్చిన విందు, ఆయన ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రాలు, ఆయన ఇచ్చిన సంతోషకరమైన సువర్తమానం. 4వదిగా మనం చూస్తే, మనము దినదినము ఫలించగలుగునట్లుగా చూస్తున్నాం. ఫలించు కొమ్మవలే ఉండాలంట. ఆయనలో ఫలభరితమైన జీవితం మనకి ఇచ్చాడండి. ఏమిచ్చావు ప్రభా? నాకు ఫలములు ఇచ్చానంటున్నాడు. ఫలములు. ఈ దినమున 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ
మరెక్కువగా ఫలించవలెనని. ఫలభరితంగా లేకపోతే మన జీవితం ఏం చేస్తున్నాడు అన్నాడు? ఆయన తీసేస్తా అంటున్నాడు. ఉపయోగం లేదు అంటున్నాడు. ఆయనలో ఉన్నాము అంటే ఫలించాలి అంతే. ఫలించలేదంటే సమస్య మనలో ఉంది అని అర్థం. రెండో వచనంలో కూడా ఫలించు ప్రతి తీగ, ప్రతి ఆత్మ, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి, అసలు అది గ్రూప్ గా కాదు, మనం కన్సిడర్ చేయకూడదు, కానీ అది చాలా ఇండిపెండెంట్ గా, పర్సనల్ గా, వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితం అంటున్నాడు కదా భక్తుడు. కనుక మనం ఫలించాలి అన్నది దేవుని యొక్క ఆశగా, తాపత్రయంగా ఉన్నదండి. ఆయనలో మనం మొదటి వచనంలో తండ్రి వ్యవసాయకుడు, మన తండ్రి. ఇందాక కూడా ఒక తండ్రిని చూసాం కదా, తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రిని. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్న తండ్రిని చూసాం. మొట్టమొదటిగా పరలోకపు తండ్రిని మనం చూసాము. ముగ్గురిని మనం చూస్తూ ఉన్నామండి ఈ దినాన. తండ్రి మన కొరకు చేసిన పనులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మనము ప్రార్థనలోనికి వెళ్లే మునుపు 14:26 కూడా చూద్దాం ఒకసారి. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. 25 నుంచి చూద్దాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరు పంపించారు? తండ్రి. ఎవరిని పంపించారు? ఆదరణకర్త, కృప కలిగిన జ్ఞాపకకర్త. ఆదరణకర్తను ప్రభు మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన పని, కృప కలిగిన జ్ఞాపకకర్త మనకు ఆదరించడానికి, ఆదరణకర్తగా సహాయం చేయడానికి పంపిస్తూ ఉన్నాడండి. ఇక్కడ కూడా తండ్రి చేస్తూ ఉన్నాడు కదా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. సమస్తమును బోధించే దేవుడు మన కొరకు ఉన్నాడు. ప్రార్థనలోకి వెళ్దాము. జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మన ప్రభు మన కొరకు ఎన్నో చేశాడు. ఏం చేశావయ్యా తండ్రి అని అడిగితే ఆయన అంటున్నాడు, నీ కొరకు సంతోషకరమైన సువర్తమానం పంపించానన్నాడు. నీ కొరకు ప్రశస్తమైన వస్త్రాలను సిద్ధపాటు చేశానన్నాడు. అవి ఏ? నీతి వస్త్రము, దైవ వస్త్రము, ప్రేమ వస్త్రము, ఆత్మీయమైన వస్త్రం. మూడవదిగా నేను నీ కొరకు విందు సిద్ధపాటు చేశాను అంటున్నాడు. నాలుగవదిగా మీరు నా కుమారులు కాబట్టి మీరందరూ ఫలించాలి అని ఇష్టపడుతున్నాడు. ఫలింపజేసేది దేవుడే. ఐదవదిగా మనం ఆలోచించినట్లయితే ఆయన మన కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఇట్లా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనల ముందు కొనసాగింపబడదాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. విన్న వాక్యమును బట్టి. ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు వందనములు, స్తుతులు ప్రభువా. మీరు మాతో ఉన్న మాట విధానం బట్టి మీకే వందనాలు. మీరు ఇచ్చిన తలంపులను బట్టి మీకే స్తుతులు ప్రభువా. మేము నిత్యము నిరంతరం విడిచిపెట్టకుండా విడనాడకుండా మీ మార్గంలో స్థిరంగా ఉండటానికి మీ కృప చూపిస్తున్నారు. అందరి బట్టి మీకే స్తుతులు. వినిన వాక్యము ప్రభువా మా జీవితాలు ఫలభరితంగా నిత్యం నిరంతరము నిలిపి ఉంచమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.